51వ కీర్తన 17వ వచనం చదువుదాం. Psalm 51:17. దానిలో భక్తుడైన దావీదు రాస్తూ ఇలా అన్నాడు, చూడండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏం చేయో? అలక్ష్యం చేయ. విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? నలిగిన హృదయం, విరిగిన హృదయం అంటే అర్థం ఏంటి? దావీదు తన జీవిత అనుభవం కదా రాశాడు. అక్కడ పాపంలో పడిపోయినప్పుడు తిరిగి లేవనెత్తబడాలని దేవుని సన్నిధిలో చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థనే కదా 51వ కీర్తన. ఒక్కొక్క మాట, ఒక బంగారు మాట దానిలో రాయబడిన మాట. దేవుని వైపు తిరిగి రావాలనుకున్న దావీదు, దేవుని చేతిలో ఉండాలనుకున్న దావీదు చేసిన ప్రార్థనదే. నాతాన్ అనే దైవజనుడు ప్రవక్త దావీదును గద్దించినప్పుడు, నాతానును చంపవచ్చు దావీదుకున్న అధికారాన్ని బట్టి, లేదా నాతాన్ను ఒక చెరసాల్లో పెట్టేయచ్చు, జీవితకాలం అంతా చీకటి గుహలో బంధించేయచ్చు నాతాన్ని. నువ్వెవరోయా నాకు చెప్పేదాన్ని. కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. ప్రభువా, నా జీవితాన్ని మరొకసారి నీకు అప్పగిస్తున్నాను. ఒకవేళ నేను చేసిన భయంకర పాపానికి నువ్వు ఎన్ని బలులిమ్మన్నా అవన్నీ ఇవ్వడం నేను సిద్ధమే, కానీ నువ్వు వాటిని కోరుకోవట్లేదయ్యా. నువ్వు కోరుకుంటుంది ఏంటో తెలుసా? పశ్చాత్తాపంతో కూడిన హృదయాన్ని. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేయో? అలక్ష్యించేయో. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. యునైటెడ్ స్టేట్స్లో పెన్సిల్వేనియా అని ఒక స్టేట్ ఉంటుంది. పెన్సిల్వేనియా, దానిలో ల్యాంకాస్టర్ అనే ఒక చిన్న టౌన్ ఉంటుంది. అక్కడ లైట్స్ అండ్ సౌండ్స్ అనే బైబిల్కి సంబంధించిన ఒక అద్భుతమైన షోస్ వేస్తూ ఉంటారు. అంటే అది ఒక తెర మీద షో కాదు, కానీ రియల్గా ఆ రియల్ పీపుల్ దే ప్లే ఎ రోల్. బిబిలికల్ క్యారెక్టర్స్గా వారు చాలా చక్కని రోల్ వేస్తూ ఉంటారు. నేను బ్లెస్సీ గారిని, నా పిల్లలు, మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రతిసారి నా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాలనుకుంటాను, ఎందుకంటే వారు చూడాలి అవన్నీ కూడా అని. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు దావీదు జీవితాన్ని అక్కడ వేశారు. దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలా ఉన్నాడు, గొలియాతుని ఎలా జయించాడు, అసలు ఆ గొలియాతు ఆ సెట్టింగ్ అంతా కూడా, ఒక రాయి బిడ్డ కొడితే గొలియాతు కింద పడిపోవడం, ఇవన్నీ అసలు కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అన్నాడు. బైబిల్లో మనం ఒక దావీదు కాలానికి వెళ్ళి దావీదు టైంకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నట్టే ఉంటుంది అంతా కూడా. క్లైమాక్స్ ఏంటి అంటే దావీదు దేవుని వైపు తిరగడం. 51వ కీర్తన రాసే క్లైమాక్స్ అది. 5,000 మందికి పైగా ప్రజలు ఆడిటోరియంలో, చాలా పెద్ద ఆడిటోరియం. ఏడవనవాడు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఆ యవనస్తుడు ఎవరో కానీ ఆ 51వ కీర్తన ఒక్కొక్క మాట ఎక్స్ప్లెయిన్ చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతుంటే, ఎగ్జాక్ట్గా దావీదు ఆ కాలంలో ఎలాగైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఉంటాడో అలా చేశాడు అంతే ఆ యవనస్తుడు. ఫుల్ లెంగ్త్ రోల్ అన్నమాట, మొదటి నుండి చివరి దాకా. అవన్నీ కూడా అందరికీ మైక్స్ ఉంటాయి, అక్కడే డైలాగ్ చెప్పడం. అవన్నీ కూడా ప్రీ ప్లాన్ డైలాగ్స్ కాదు, అంటే నేర్చుకున్నవే కావచ్చు, కానీ ఎవ్రీ షోలో మళ్ళీ చెబుతుంటారు. ఆ వాయిస్ ఇంటోనేషన్ కదా, ఇవన్నీ ఆకట్టుకుంటాయి మనుషులందరినీ. అలాంటిది ఒకటి ఇండియాలో ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. చూద్దాం, దేవుడు ద్వారాలు తెరిస్తే అలాంటిది ఏదైనా ఒకటి భారతదేశంలో కూడా ఉంటే ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా హత్తుకొనబడతారు. ఆ సందర్భంలో ఆ 51st సామ్ అతడు చెప్తా ఉంటే అందరూ కూడా ఆ ఆడిటోరియంలో ఉన్నందరూ కూడా కళ్ళం నీళ్ళు తెచ్చుకోవడమే. ఎందుకు మాట చెప్పానంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. దేవుడు అలాంటి ప్రార్థన ఏం చేయడట? ఆయన అలక్ష్యం చేయడట. సర్వశక్తుని బ్రతిమాలుకో, ఎందుకంటే ఆయన నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, కానీ దీనుల్ని ఏం చేస్తున్నాడు? ఆయన లక్ష్య పెట్టే దేవుడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.